యథావిధిగా ఆంధ్ర రాష్ట్రం మొత్తంలో కూడా ప్రత్యేకంగా సువర్ణ మీడియా తరపున ఎలక్షన్కి సంబంధించి ఓటర్ల యొక్క నాడు ఏ విధంగా ఉందనేది మనం తెలుసుకుంటున్నాం. అందులో భాగంగా ఈరోజు చాలా క్లిష్టమైనటువంటి నియోజకవర్గం అనమాట, పులివెందుల నియోజకవర్గానికి మనం ఇచ్చేస్తున్నాం. సో ఇక్కడ ఇరు పార్టీలకు సంబంధించి పోటాపోటీగా జరుగుతుందన్నమాట. సో ఇందులో భాగంగా అనేక మంది ఇక్కడ ప్రజాప్రతినిధులు ఉన్నారన్నమాట. వాళ్ళ అభిప్రాయం ఏ విధంగా ఉందో మనం ఇప్పుడు తెలుసుకోబోతున్నాం. అయితే మాత్రం మనం చెప్పుకోవాలంటే ఇది గట్టి ఫైట్ అని కూడా తెలుసుకోవచ్చు. సో ఒకసారి మనం మాట్లాడదాం. సార్ నమస్తే, బాగున్నారా? వాస్తవానికి ఏంటంటే ఎన్నికలు జరిగేటువంటి నేపథ్యం, ఈ ఆంధ్రప్రదేశ్కి నెక్స్ట్ సీఎం ఎవరైతే బాగుంటుంది, అసలు మీ పులివెందుల నియోజకవర్గంలో ఏ విధంగా పరిస్థితులు ఉన్నాయి, ఒక రెండు మాటలు మాకు చెప్పగలరు? ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ప్రజలు నిర్ణయించుకున్నారు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి కావాలని. మా పులివెందుల పరిస్థితికి వచ్చేలకు తెలుగుదేశం పార్టీ అభ్యర్థి పులివెందులకు ముఖ్యమంత్రిగా ఉన్నాడు, కానీ వాళ్ళ నాయన చేసే టైంలో చేసినాడు, కానీ ఏమి పైసాలో నూరో ఉంది కూడా మాకెవరికి ఉపయోగపడలే. రైతులకు ఇన్సూరెన్స్ లేక మేము రైతులం సర్వనాశనం అయిపోయినాం. మాకెప్పుడు ఇన్సూరెన్స్తో పైర్లు పండకపోయినా కూడా బతికేవాళ్ళం, దాంతో సర్వనాశనం అయిపోయినాం. ఎక్కడే కానీ రైతుకు విపరీతమైన నష్టం జరిగిందంటే నాకు 44 సంవత్సరాల రాజకీయ అనుభవంలో ఈ 5 ఏళ్లలో జరిగినంత నష్టం ఎప్పుడూ జరగలే. రైతులు అంత సర్వనాశనం అయిపోయినారు. రైతుల కోపం నన్నే కాదు, ఏ రైతును పలకరించినా కూడా ఎందుకు ఓటు వేయాలి జగన్ రెడ్డికి, మన వాడు కావచ్చు, పనిచేయడానికి ఎందుకు ఓటు వేయాలి. అదేవిధంగా చాలా సంక్షేమ పథకాలు డైరెక్ట్గా ప్రజల అకౌంట్కి వేస్తున్నాం అంటున్నారు. ఈ పథకాలు డైరెక్ట్గా ప్రజల అకౌంట్కి పంపించడం ఎంతవరకు కరెక్ట్ అంటారు మీరు? అది ఎంతవరకు కరెక్ట్ కాదంటారు? సంక్షేమ పథకాలు అంటే సంక్షేమ పథకము అంటే మా జోయిలో తీసుకొని మా ఇంట్లో ఆడోళ్ళకి వేసినాడు అంతే కదా. మా జోయిలో తీసుకునే కదా వేసింది. ఆయన ఎస్టేట్లో నుంచి కానీ ఆయన ఖజానా నుంచి కానీ తీసుకురాలే. మా ఇంట్లో మా జోయిలో తీసుకొని ఆయన ఆడోళ్ళకి వేసినాడు, ఆడోళ్ళు ఓట్లు వేస్తారని అనుకుంటున్నాడు. అది దాంట్లో చంద్రబాబు నాయుడు గారు లాస్ట్ ప్రతి ఆడబిడ్డకు పశువు కుంకం కింద నేను చెక్కులు పంచినాం. ఆ రోజు మాకెవరు ఓటేయలే. సంక్షేమ పథకాలు తెలియనంత అమాయకులు లేరు. ఇప్పుడు అమెరికాలో అమెరికా అధ్యక్షుడు బాత్రూంలో దొడ్డి కూర్చుంటున్నాడు అనేది అంత రియలైజ్ అయిపోయినారు జనాలు. మేమేం చాలం వాళ్ళకు, మేము బయట తిరిగే నాయకులం, కానీ మేము ఎవరం చాలం ప్రజలకు. తోటలో గడ్డి తీసుకునే వాళ్ళకంటే మాకు నాలెడ్జ్ చాలా తక్కువే. అంత హై లెవెల్కి పోయింది సోషల్ మీడియాతో. రైట్. అదేవిధంగా పులివెందులకు సంబంధించి ఇసుక రేట్లు ఎలా ఉన్నాయి, గతంలో పోల్చుకుంటే ఇప్పుడు పోల్చుకుంటే మద్యం రేట్లు ఎలా ఉన్నాయి? ఒకవేళ ఓకే, మద్యానికి సంబంధించి రేట్లు ఉన్నా ఓకే, దాని క్వాలిటీకి సంబంధించి టోటల్ ఆంధ్రప్రదేశ్లో మొత్తం ఒకే విధంగా ఉంది, కానీ ఇక్కడ పులివెందులలో ఇసుకకి సంబంధించి ఏ విధంగా ఉంది? ఇసుక ఉంది. ఒక ట్రాక్టరు 4,000 ఆడ, ఇంకా 15 రోజు దూరాన్ని బట్టి 16 రోజు 2,000 3,000 బాడిగా. ఆ రోజు ఇట్లా పార్నపల్లి ఎట్లకి కానీ అట్లా వేంపల్లి ఎట్లకి కానీ పోయి రైతులు పోయి ముంచుకొచ్చుకొని పోసుకొని ట్రాక్టర్లకు పోసుకొని వచ్చి ఎత్తుకొని చేసుకుంటున్నారు, ట్రాక్టర్ బాడీకి పిలుచుకొని. ఆ రోజు రేట్లు లేవు కదా. ఈ పొద్దు వ్యాపార బిజినెస్ అయిపోయింది. ఇంకా మద్యం అంటావా, ఇంకా తాగే వాళ్ళకు వాళ్ళ చనిపోయిన జేజప్ప గారు కనపడుతున్నారు. తాగే వాళ్ళకు మేము తాగాం కాబట్టి మాకు తెలియదు. ఏమయ్యా, దేశంలో టెంకాయ తాగినోడు ఇది కొట్టిపోతున్నాడు. టెంకాయ తాగితే 40 రూపాయలు టెంకాయకు షెల్లు అట్ట పెట్టి కొట్టిపోతున్నాడు. మరి వీళ్ళు ఏంటికి పెట్టలేదు? ఇల్లు ఏంటి పరిస్థితి? 80 రూపాయలు ఉన్న క్వార్టరు 220 రూపాయలు అయితే అదే 200 రూపాయలు కొట్టించుకోను, గవర్నమెంట్ కొట్టించు. అట్ట వీళ్ళు పోతే పోయినట్లే గవర్నమెంట్ అన్న వచ్చింది అనుకుంటాము, డబ్బులు వచ్చినాయి అనుకుంటాం. ఎక్కడ పోతుంది ఇదంతా? డిజిటల్ సర్వీస్ ఎందుకు లేదు గవర్నమెంట్ షాపుల్లో? తెంగాలనే ఎందుకన్నా అది చెప్పాలనా? పిల్లోడు చిన్న పాలు తాగి పిల్లోడు అడిగినా చదువుతాడు. డిజిటల్ ఎందుకు లేదంటే డిజిటల్ పెడితే అకౌంట్లోకి కరెంట్ అకౌంట్లోకి వెళ్ళిపోతుంది లెక్క. ఇది ఇంకా ఇట్లా తెంగితే వీళ్ళ జోయిలోకి వెళ్ళిపోతుంది. అదెంతో 8 రూపాయలు 10 రూపాయలు ఆ బాటిల్ పడుతుంది మ్యానుఫ్యాక్చరింగ్. అదే ఉండవల్లి అరుణ్ కుమార్ గారు చెప్పింది 8 రూపాయలు పడుతుంది ఈ బాటిల్లో 220 అమ్ముతున్నాడని ఆయన ఇట్లా పెట్టి చూపించి చెప్పినాడు. మరి జగన్మోహన్ రెడ్డి గారు పులివెందుల ప్రజలు నాకే బ్రహ్మరథం పడతారని చెప్తున్నారు. ఎంతవరకు కరెక్ట్? 4వ తేదీ జూన్ 4వ తేదీ చూస్తాం. ఎవరు బ్రహ్మరథం పడతారో ఎవరు రథం పడతారో చూస్తుంది. మేము ఎప్పుడు చెప్పం, 4వ తేదీ చెప్తాం. సార్ నమస్తే, బాగున్నారా?
పులివెందల్లో అభివృద్ధి కార్యక్రమాలు చాలా జరిగాయని చెప్తున్నారు. అదే విధంగా రైతాంగానికి ఎలాంటి అభివృద్ధి కార్యక్రమం జరిగింది, ఒక ప్రజాప్రతినిధులుగా మీరు మా తెలియజేయగలరా? చెప్పడానికి దండిగా జరిగినాయని చెప్పుకుంటున్నారు కానీ పులివెందుల్లో ముఖ్యమంత్రిగా ఉండి ఇంతవరకు ఏం జరిగిందంటే చెప్పుకునేదానికి పలాని జరిగింది రైతులకు ఉపయోగపడే విధంగా అదనంగా 1 ఎకరాకు నీళ్ళు ఇచ్చినామనే, అదనంగా ఏమన్నా ఇన్సూరెన్స్ ఇచ్చినామనే, ఉండే ఇన్సూరెన్స్ కూడా తీసేసినారు రైతులకు ఉపయోగపడే ఇన్సూరెన్స్. ఇంకా ఏం చేసినారు వీళ్ళు రైతులకు? ఒక డ్రిప్ ఇచ్చినారా? 4 సంవత్సరాలు డ్రిప్పే లేదు. ఏమీ ఇవ్వలే. 2500 కోట్లతో గండికోట టు చిత్రావతి అని అదనపు 2వ ప్రాజెక్టు మొదలుపెట్టినారు. భూమి పూజ చేసినాడు. ₹1 ఖర్చు పెట్టలే. 1400 కోట్లతో డ్రిప్ ఇరిగేషన్ పెట్టినాడు. అదనంగా టెండర్ అయిపోయింది. దాంట్లో 10 కోట్లు ఖర్చు అయింది. 1400 కోట్లకు గాను ఖర్చు పెట్టినారు. 10 కోట్లు 20 కోట్లు. ఇంకొక చిత్రావతి టు రాచకుంటపల్లె పైప్ లైన్ లో అది కూడా అరకొర పనులు జరిగినాయి. ఎక్కడ జరిగినాయి? రైతులకు ఉపయోగపడే విధంగా ఏం పని చేసినారు ఇంతవరకు? ఇసుక రైతులకు ఉపయోగపడే ఏదైనా ఇసుక తోలుకుందామంటే ₹1000, 5000, 6000 చేసిరి. ఏ విధంగా రైతులకు ఉపయోగపడింది? మెయిన్గా పులివెందుల తాలూకాకు ఇన్సూరెన్స్ అనేది, కామన్ ఇన్సూరెన్స్ అనేది బాగా ఉపయోగపడింది తెలుగుదేశం గవర్నమెంట్లో. ఈ ఇన్సూరెన్స్ వచ్చిన తర్వాత మేము కడతామన్నారు. ఇంతవరకు మేము ₹1 కడితే మేము ఇన్సూరెన్స్ మేము కడతామన్నారు. దాని ఉపయోగం ఎవరికన్నా ఒక రైతుకు చెందిందా? ఇంతకుముందు 50,000, ₹1,00,000 ఒక రైతుకు ఉపయోగం వచ్చేది. మొన్న ఏందో అరకొర 5,000, 10,000 ఒక అకౌంట్లో వేస్తారు. అట్లనా రైతులకు? ఇక్కడ వర్షాలు లేవు, ఎంతో ఈ సంవత్సరం వర్షాలు లేవు, ఎంతో ఇబ్బంది పడినారు. పంటలే లేవు. ఒకవేళ పంటకు గిట్టుబాటు ధర లేదు. గిట్టుబాటు ధరకు మేము ₹3,000 కోట్ల పెడతామన్నారు డబ్బులు. ఇది ₹1 పెట్టింది లేదు. ఈరోజు అరటికాయలు 5,000, 10,000 అమ్మలే. చీనీకాయలు 20,000 అమ్మలే. చినా చెట్లు చచ్చిపోతున్నాయి. 5-6 సంవత్సరాలు 10 సంవత్సరాలు ఎంతో పెట్టుబడి పెట్టి సాగిన చినా చెట్లు చచ్చిపోయినాయి. దానికి నష్టపరిహారం ఏమన్నా రైతులకు చెందుతుందా? ₹1 ఏం చెందలే. దాని గురించి ఆలోచన చేసేవాడే లేడు. ఎక్కడ అభివృద్ధి జరిగింది? ఎక్కడ? అదే అంటే వాస్తవానికి ఏం చెప్తున్నారంటే సంక్షేమ పథకాలన్నీ డైరెక్ట్ గా పేదవాళ్ళ అకౌంట్కి వేస్తున్నాం అని చెప్తున్నారు. సరే, పథకాల గురించి చాలా మంది చెప్తున్నారు. మీరు ఏమైనా చెప్పగలుగుతారా సార్? సంక్షేమ పథకం ఏం సంక్షేమ పథకాలు ముందు అప్పుడు వచ్చిన పెన్షన్ ఇప్పుడు వచ్చింది. కొంతమంది ఏం అప్పుడు పిల్లలకు ఇచ్చే ఫీజు రీఎంబర్స్మెంట్ ఇప్పుడు ఇచ్చినారు. అది కూడా 4 సార్లు ఇచ్చినారు. అది కూడా సర్టిఫికెట్ లేక వాళ్ళు అల్లాడుతున్నారు పిల్లలు. అది ఏందో నువ్వు ఒకసారి రాంతో అది కొంత ఇది కొంత ఇచ్చంటే ఏమి ఇచ్చినట్లు అదనంగా ఏమి ఇచ్చినారు? ఏమీ లేదు. ఇచ్చిందని ఏమంటే వాళ్ళ పేర్లతో అకౌంట్లు వేసి వాళ్ళకి చెప్తారు. ఇంతకుముందు కాలేజీలకు ఇచ్చేవాళ్ళు ఇప్పుడు అమ్మగారు అకౌంట్లే వచ్చారు. దానికి దీనికి ఏం డిఫరెంట్ ఉంది? ఏముంది? అది కూడా ఈ సంవత్సరం మధ్యలో 1 సంవత్సరాలు 2 సంవత్సరాలు ఎగరగొడుతున్నారు. మొత్తానికి ఈ పులివెందులో ఉన్నటువంటి ప్రజాప్రతినిధులందరికీ ఒక ప్రజాప్రతినిధిగా మీరు ఏం చెప్పదలుచుకున్నారు? ఏం చెప్పదలుచుకున్నామంటే ఇక్కడ పై సోకులు తప్ప, ఏదో రోడ్ల పక్కన చెట్లు లైట్లు తప్ప ఏమి అభివృద్ధి జరిగింది? నిజమైన అభివృద్ధి డెవలప్మెంట్ అనేది రైతులు ఉపయోగపడే విధంగా ఏమైనా జరిగిందా? ఇంకా ఏమన్నా ప్రజలు బతికేదానికి ఏదైనా 2 ఫ్యాక్టరీలు వచ్చినాయా? 4 ఫ్యాక్టరీలు వచ్చినాయా? ఏ విధంగా డెవలప్మెంట్ అనేది ఏ విధంగా జరిగింది అది చెప్పాలా. 4 చెట్లు పూడ్చినారు, 4 లైట్లు వేసినారు తప్ప ఎక్కడ జరిగింది అభివృద్ధి అనేది? ఏ విధంగా జరిగింది చెప్పాలా. మొత్తానికి మారితే గవర్నమెంట్ మారితేనే అభివృద్ధి ఖచ్చితంగా. సార్ నమస్తే. ఆంధ్రప్రదేశ్లో అనేక చోట్ల మేము సర్వే అయితే నిర్వహిస్తాము, ప్రజల యొక్క నాటు తెలుసుకుంటాం. అందులో భాగంగా ఈరోజు మీ యొక్క పరిస్థితి అవి కూడా మనం తెలుసుకుందానికి ఇంత దూరం వచ్చాం. వాస్తవానికి ఏంటంటే కడప జిల్లా వాసిగా రాష్ట్ర ముఖ్యమంత్రి అయినటువంటి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి సొంత నియోజకవర్గం పులివెందుల. సో ఈరోజు పులివెందుల్లో ఎలాంటి అభివృద్ధి కార్యక్రమాలు జరిగాయి, అదేవిధంగా కడప జిల్లాకు సంబంధించి ఎలాంటి అభివృద్ధి కార్యక్రమాలు జరిగాయి, దాని మీద మీ యొక్క ఒపీనియన్ ఏంది? అదేవిధంగా స్టీల్ ఫ్యాక్టరీకి సంబంధించి ప్రత్యేకంగా అభిప్రాయాలు ఏదైనా వ్యక్తం చేయండి. కడప జిల్లాలో రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కడప జిల్లా పులివెందుల వాసులకు, జమ్మనూరు వాసులకు ఉపాధి కల్పించాలనే ఉద్దేశంతో, నిరుద్యోగ సమస్యలకు నిర్మూలించాలనే ఉద్దేశంతో దాదాపు 6,000 ఎకరాలు జమ్మనూరు దగ్గర తీసుకొని 30,000 ఎకరాతో ఆ రోజు కొంతవరకు కాంపౌండ్ కట్టినాడు, కొంతవరకు స్టీల్ ప్లాంట్ తయారైంది కూడా కొంతవరకు. తర్వాత రాజశేఖర రెడ్డి గారు చనిపోవడము, తర్వాత గాలి జనార్దన్ రెడ్డి గారి యొక్క కుంభకోణాలు, దానిపైన ఆయన సిబిఐ దాంట్లో జైలుకు పోవడము, దానిపైన 1000 కోట్లు అప్పు తేవడము ఆ భూమి పైన. ఆ విధంగా అది
వాళ్ళు బ్యాంకర్స్ కోర్టు పోవడము, అది స్టాప్ చేయడము, సీజ్ చేయడం జరిగింది అనమాట. తర్వాత స్టీల్ ప్లాంట్ అని చెప్పి చాలా కాలం నుంచి కడప జిల్లా వాసులు కడప దగ్గర స్టీల్ ప్లాంట్ వస్తుందని అక్కడ ఒక ప్లేస్ అక్కడ కూడా భూమి సేకరించారు. తర్వాత చంద్రబాబు నాయుడు వచ్చిన తర్వాత నేను ఖచ్చితంగా స్టీల్ ప్లాంట్ చేస్తాను అని చెప్పి అక్కడ శంకుస్థాపన చేయడం జరిగింది కడప జమ్మనోడు దగ్గర. చేసిన తర్వాత అయ్యన ఆ రోజు మీరు అయిపోయేటప్పుడు లాస్ట్ ఎలక్షన్ల టైంలో శంకుస్థాపన చేసినారు, చంద్రబాబు నాయుడు గారు ఊరికే ఓట్లు లేకుండా ఎంత డూప్ చేస్తున్నాడని చెప్పి ఆ రోజు బ్రహ్మాండ తప్పుడు ప్రచారం చేసినాడు. కేవలం ఓట్లు దొందుకునేదానికి మాత్రమే స్టీల్ ప్లాంట్ ఇక్కడ శంకుస్థాపన చేసినాడు. ఆయన కట్టేది లేదు, పెట్టేది లేదు. నేను వచ్చిన 6 నెలల్లోనే దానికి మొత్తం బడ్జెట్ కేటాయించి ఎవరైనా ఒక కంపెనీ తీసుకొచ్చి 2 సంవత్సరాల్లో పూర్తి చేసి ఒక స్టీల్ రాడ్ బయటికి తీస్తానని చెప్పి చెప్పడం జరిగింది అనమాట. 5 ఏళ్ళు గడిచినా కూడా దానికి ఇంతవరకు కంపౌండ్ కూడా కట్టలేని పరిస్థితిలో వెళ్ళిపోయింది. అది కడప జిల్లా స్టీల్ ప్లాంట్ పరిస్థితి. ఆ స్టీల్ ప్లాంట్ కోసం మన వాళ్ళు సీఎం రమేష్ అయితేనేమి, బీటెక్ రవి అయితేనేమి దాదాపు నిరాహార దీక్ష చేయడము, దానిపైన చంద్రబాబు నాయుడు గారు రావడము. అప్పుడు నేను వచ్చిన తర్వాత ఖచ్చితంగా నేను చేస్తానని చెప్పి మాట చెప్పడం కూడా జరిగింది. కానీ ఈయన వచ్చిన తర్వాత నిర్లక్ష్యం చేసేసినట్టు దానికి. తర్వాత కడప జిల్లాలో ఎక్కడ కానీ ఒక్క ఇండస్ట్రీ కానీ, ఒక ఆయకట్టుకు నీరు ఇవ్వడం కానీ, ఒక నిరుద్యోగ సమస్య పారదోలడం కానీ ఇలాంటి కార్యక్రమం ఒక్క అభివృద్ధి కార్యక్రమం కూడా జరగలే. జగన్ రెడ్డి వచ్చిన తర్వాత మాకు కాలువల్లో నీళ్లు చూస్తున్నాం, పోతున్నాయి, కాలువలో పోతున్నాయి, చెరువులు పోతున్నాయి. 1 ఎకరా కూడా నీళ్లు ఇచ్చిన పాపాన పోలే. ఇది ఛాలెంజ్. చెప్పను 1 ఎకరాకు నీళ్ళు ఏమన్నా ఇచ్చారని ఎంపీని కానీ మా ముఖ్యమంత్రిని కానీ చెప్పమనండి. ఎక్కడైనా సరే 1 ఎకరాకు అదనంగా నీళ్ళు ఇచ్చినామని చెప్పమను. ఒక్కసారినన్నా ఒక లస్కర్ను ఏర్పాటు చేసినారు. ఒక కాలువకు నీళ్లు ఏమన్నా ఒక గేట్లు బిగించి పంట కాలువకి ఎట్లా నీళ్ళు తీసుకోవాలనే ఉద్దేశం ఒక లస్కర్ను కూడా పెట్టిన పాపన పోలే. గేట్లు కూడా బిగించలే గేట్లకు ఎక్కడ కానీ. ఆ విధంగా దుర్మార్గమైన పరిస్థితులు ఉన్నాయి. ఇక్కడ ఒక ఇండస్ట్రీ లేదు పులివెందులలో కూడా. ఈరోజు మళ్ళా రాష్ట్రం అంతా మన జిల్లా అంతా కరువు వచ్చినా కూడా పులివెందులలో ఈరోజు ఎక్కడ చూసినా నీళ్ళు ఉన్నాయి. చూసినా వంకలన్నీ పడుతున్నాయి. అది ఎవరి పుణ్యము? రాజశేఖర రెడ్డి, చంద్రబాబు నాయుడు. జగన్ చేసింది ఏంది ఇంకా ఇక్కడ? కాబట్టి అంత శూన్యం. కాబట్టి జగన్ రెడ్డికి ఓట్లు వేస్తే మాత్రం ఈ తాలూకు అయితే రాష్ట్రం నాశనం అయిపోతుంది. ఇప్పటికే నాశనం అయిపోయింది. నిరుద్యోగులందరూ కూడా ఏదైనా పని కావాలంటే విశాఖపట్నం పోవాలంటే వాళ్ళ సర్టిఫికేట్ కానీ ఏదైనా తెచ్చుకోవాలంటే దాదాపు ఇక్కడ నుంచి 10,000 రూపాయలు లెక్క కావాలా, 2 రోజులు ప్రయాణం చేయాలా. ఈరోజు ఆయన దారుణమైన పరిస్థితి. నిరుద్యోగులు నిజంగా విద్యార్థులు కానీ నిరుద్యోగులు కానీ ఆలోచించాల్సిన విషయం అంటే మనకు పోలవరం పోయింది, రాజధాని పోయింది, సర్వనాశనం. దుర్మార్గుడు అసలు రాజధానిలో కంప చెట్టు మొలిచి అంత పెద్ద పెద్ద బిల్డింగుల్లో కంప చెట్టు పెడితే రోడ్లు తవ్వుకొని కంకర ఎత్తపోతా అంటే అంతకంటే సిగ్గుమాలిన పడవ ఉంది. ఇంకా వాళ్ళకి ఓట్లు వేయాలి అతనికంటే ఇంకా మనకు కర్మ అంతే రాష్ట్రానికి, అంత తప్ప ఏం లేదు. ఇప్పటికైనా ఈ దుర్మార్గం ఇంటికి పంపించి మంచి పరిపాలన ఇచ్చేటువంటి చంద్రబాబు నాయుడు ఎన్నుకోవాలని చెప్పి ప్రజలకు అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాం. సో అదేవిధంగా పులివెందుల నియోజకవర్గానికి సంబంధించి అసలు పోటాపోటీగా జరుగుతున్నటువంటి సార్వత్రిక ఎన్నికలకు సంబంధించి అనేక మంది ప్రజాప్రతినిధులు మనతో ఉన్నారు. సార్, ఎలా ఉంది సార్ ఇక్కడ వైఎస్ఆర్ జగన్మోహన్ రెడ్డి కుటుంబానికి సంబంధించి? ఆ కుటుంబంలోనే 2 వర్గాలుగా అయినటువంటి పరిస్థితి. ఒకటి షర్మిలమ్మ అట్ట కాంగ్రెస్ వైపు పోవడం, అదేవిధంగా ఇతను పులివెందుల్లోనే పోటీ చేయడం. అసలు ఏంటి సార్ పులివెంద ప్రజా ప్రతినిధులంతా ఏమనుకుంటున్నారు? ఒక ప్రతినిధిగా మీ అభిప్రాయం ఏంటి? వైఎస్ జగన్మోహన్ రెడ్డి స్టేట్ వైడ్ తిరుగుతూ షర్మిలమ్మను కూడా రాష్ట్రం అంతా పాదయాత్ర తెలంగాణలో కాకుండా మన రాష్ట్రంలో కాకుండా అందలెక్కల చెల్లెలు అన్నకు ముఖ్యమంత్రి చేయాలనే పట్టుదలతో తిరిగింది. లాస్ట్కు వచ్చేసి ఆ చెల్లిని వదిలేశాడు. అమ్మను కూడా పదవి నుంచి గౌరవాధ్యక్షాల నుంచి తీసేయడం జరిగింది. ఈయన ఇంట్లోనే ఒక ముఖ్యమంత్రిగా ఉండుకొని చెల్లెలకు అమ్మకు సహాయం చేయలేడు, రాష్ట్రానికి ఉద్ధరించుతాడని ఎవరు అనుకుంటారండి? ఈరోజు రాష్ట్రం అంతా ప్రతి ఒక్కరూ వైఎస్ జగన్మోహన్ రెడ్డి పాత్ర, అవినాష్ రెడ్డి ద్వారా ఈ హత్య రాష్ట్రంలో ముఖ్యమంత్రి అయ్యేదానికి ఈ పన్నాగం పన్నారని ప్రజలందరికీ తెలుసు. కోడికత్తిని ఫస్ట్ స్టార్ట్ చేశారు. ఆ కోడికత్తి అనేది అందరికీ తెలిసిపోయి ఎవరు నమ్మడం లేదు. మళ్ళీ రెండోసారి ఈ పథకం వేసి ఈ అవినాష్ రెడ్డి ద్వారా ఈ హత్య చేయించడం జరిగింది.
అదే విధంగా సార్, ఇప్పుడు మనం చూసుకున్నట్లుగానైతే పులివెందుల నియోజకవర్గానికి సంబంధించి ఎమ్మెల్యేగా పోటీ చేయబోతున్నారు జగన్మోహన్ రెడ్డి గారు. అదే విధంగా తెలుగుదేశం పార్టీకి చూసుకున్నట్లుగా బీటెక్ రవి గారు పోటీ చేయబోతున్నారు. ఎవరికి ప్రజలు మద్దతు ఇస్తున్నారు ఇక్కడ, ఏంటి దీనిపైన మీ అభిప్రాయం ఏంటి? పూర్తిగా పులివెందుల తాలూకా ప్రజలు పులివెందుల అభివృద్ధి శూన్యం అనేది ప్రతి ఒక్కరికి తెలుసు. ఈరోజు ఒక రాజశేఖర రెడ్డి బొమ్మలను చుట్కారము ఆయన సొంత కుటుంబం కోసమే ఒక కొన్ని కోట్లు ఖర్చు పెట్టడం జరిగింది, కానీ ఒక కాలేజీ తప్ప ఈ అభివృద్ధి పులివెందుల్లో ఏమీ జరగలేదు. ఒక మెడికల్ కాలేజీ కూడా పర్మిషన్ లేనిది కూడా కట్టినాడు. మిగతా ఏంటి అసలు ముందు అభివృద్ధి జరగడం లేదు. అభివృద్ధి గురించి శూన్యం. జగన్మోహన్ రెడ్డికి అయితే పూర్తి వ్యతిరేకత ఉండి ఈ తాలూకాలో ఏ చిన్న లీడర్ కూడా కొంచెం వ్యతిరేకతగా ఉంటే మనం ఓడిపోతామనే భయంతో వాళ్ళకి డబ్బులు ఇచ్చి ఏదో విధంగా చేర్చుకోవాలనే తపన ఈరోజు పడుతున్నారంటే ఎంత ఘోరంగా ఉందో వాళ్ళ పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. అదే విధంగా ఇక్కడ ఉన్నటువంటి అనేక మంది యూత్ ఉన్నారు, అంటే అన్ఎంప్లాయ్మెంట్ గా తిరుగుతున్న చదువుకున్న వాళ్ళు, వాళ్ళకి ఎలాంటి పరిశ్రమలు ఇక్కడ తీసుకొచ్చున్నారు, ఎలాంటి అభివృద్ధి కార్యక్రమాలు చేస్తున్నారు? ఎందుకంటే కడప జిల్లా అనేది జగన్మోహన్ రెడ్డి గారికి సొంత జిల్లా కదా. సో రాష్ట్ర ముఖ్యమంత్రి అయినప్పటికీ సొంత జిల్లాలో ఇక్కడ ఉండేటువంటి యువతకి ఎంతవరకు ఉద్యోగ అవకాశాలు కల్పించారు ఏంటి అనేది మీకు ఏమైనా ఐడియా ఉందా సార్? ఉద్యోగాలు జాబ్ క్యాలెండర్ ఇడుస్తా అని చెప్పి ఎవరికే కానీ ఉద్యోగాలు ఇప్పటికి కూడా ప్రతి ఒక్కరు యువతలో పూర్తి వ్యతిరేకత, ఉద్యోగస్తుల్లో కూడా పూర్తి వ్యతిరేకత ఉంది. కాబట్టి జగన్మోహన్ రెడ్డి ఈ టీచర్లను వాళ్ళందరినీ తీసేసి ఎలక్షన్కు వేరే వాళ్ళను వేసుకోవాలని కూడా ప్రయత్నం చేశారు. ఎలక్షన్ కమిషన్ కూడా ఒప్పుకోవడం లేదు. ఖచ్చితంగా ఓడిపోతానని భయం అయితే అవినాష్ రెడ్డికి, జగన్మోహన్ రెడ్డికి అయితే ప్రజల్లో భయం అయితే పుట్టుకొచ్చింది. మొత్తానికి ఏమంటారు సార్, ఇప్పుడు గవర్నమెంట్ మారితే బాగుంటుందని మీ అభిప్రాయం పడుతున్నారా? 100% నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయితే ఒక అడ్మినిస్ట్రేటివ్ అయితేనేమి, ఒక పరిశ్రమలు అయితేనేమి, యువతకు ఉద్యోగాలు అయితేనేమి పూర్తిగా నమ్మకం అయితే ప్రతి ఒక్కరు పట్టుకున్నారు. పూర్తిగా చంద్రబాబు నాయుడు కూడా 100% వస్తాడని నా ఆలోచన కూడా.